హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. సో మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అన్నది జూలై 7th స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో నేను ఎంసెట్ ఫుల్ కౌన్సిలింగ్ ఎట్లా పెట్టుకోవాలో నేను చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ చెప్తాను, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలో చెప్తాను. ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్, తర్వాత సెల్ఫ్ జాయినింగ్ ఎలా అవ్వాలో కాలేజ్లో అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. అప్పుడు మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది, మీకు ఇంకా అర్థమవుతుంది కూడా, మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ అన్నది జూలై 7th ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఓపెన్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫార్మ్స్ అనే దాంట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ఇవన్నీ కూడా లింక్స్. ఒకవేళ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో క్యాండిడేట్ అనేవాడు రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో మీరు ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఏం చేయాలంటే మీరు ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు ఎంసెట్ కౌన్సిలింగ్కి. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్ ఎంసెట్ కౌన్సిలింగ్లో, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అన్నది. సో ఈ విధంగా వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ ఫామ్స్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. అవి ఎంటర్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అన్నది స్టార్ట్ చేయొచ్చు. సో ఇదిగోండి, ఇక్కడ మీరు చూసారా, మీరు ఎప్పుడైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశారో ఆ లింక్, ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఎంసెట్ రిజిస్ట్రేషన్కి ఫస్ట్ స్టెప్ కౌన్సిలింగ్లో. తర్వాత మీరు అది ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా ఎంసెట్ హాల్ టికెట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారో ఈ విధంగా మీకు వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ నేమ్, క్యాండిడేట్ నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, జెండర్ ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సిందల్లా మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్, ఇంకా మీరు ఇక్కడ స్టేట్ ఆఫ్ ది క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్యాస్ట్ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ కనిపిస్తుంది దగ్గర. ఇంకా ఇక్కడ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. ఇక్కడ మీ కేటగిరీ ఒకవేళ బీసీ అయితే బీసీలు ఏంటి, బీసీడీనా బీసీసీనా అట్లాగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ రీజియన్ ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే మీరు అప్లికేషన్ స్టార్టింగ్లో ఫిల్ చేశారు చూసారా, ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇది మనకి స్టెప్ 2. స్టెప్ 1లో మీరు మీ హాల్ టికెట్ నెంబరు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ నేము, మీ ఫాదర్ నేము, మీ మొబైల్ నెంబరు, క్యాండిడేట్ స్టేట్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఎంటర్ చేసి ఇంకా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అని పెట్టండి. ఇది సెకండ్ స్టెప్. సో ఇక్కడతో కౌన్సిలింగ్ మనకి 2 స్టెప్స్ అన్నది కంప్లీట్ అయింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. థర్డ్ స్టెప్ చూద్దాం ఇప్పుడు. సో స్టెప్ 2లో మీరు ఇక్కడ ఎంటర్ చేసినవి పర్సనల్ డీటెయిల్స్. దీని తర్వాత ఇంకా మీరు ఎంటర్ చేయాల్సినవి చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది. ఇక్కడ మీరు ఇంకా ఇక్కడ బీసీలో కేటగిరీ బీసీడీయా, బీసీసీయా, బీసీబీయా, ఇక్కడ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఇన్కమ్, మొబైల్ నెంబర్, స్టేట్, ఇంకా క్యాస్ట్ కేటగిరీ ఫామ్. ఈ విధంగా మీరు స్టెప్ 1 తర్వాత ఈ స్టెప్ 2 అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఫిల్ చేయాలి, మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎస్, ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. దీని తర్వాత వచ్చేసి మీరు ఈడబ్ల్యూఎస్ ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, మీ సేవ లేదా సచివాలయం నుంచా, లేదా మీ సేవ నుంచా, లేదా అదర్ ఎక్కడి నుంచి అని తెచ్చుకున్నారని ఇక్కడ మెన్షన్ చేయాలి మీరు. సో ఇది మనకి స్టెప్ 2లో పర్సనల్ డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి, ఫిల్ చేయాలి. సో ఒకవేళ మీరు ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ తప్పుగా ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా ఎర్రర్ అనేది చూపిస్తుంది, ఇన్వాలిడ్ సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పి. అప్పుడు మీరు సరిగ్గా చూసి దాన్ని ఫిల్ చేయండి, ఎందుకంటే మీకు క్యాస్ట్ ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ అన్నవి చాలా సెన్సిటివ్. అవి మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్లో, అవి ఇంపార్టెంట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ లేదా బిలో 2,50,000 అని ఉంటుంది. ఈ రెండిట్లో మీది ఏదైతే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇంకా ఇక్కడ మీరు మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఎస్ అని పెడితే ఇక్కడ చూస్ ఫైల్ నొక్కితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా డాక్యుమెంట్ కౌన్సిలింగ్లో అప్లోడ్ చేసేటప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మీ నేమ్, అంటే మీ నేమ్ తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, మీ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఒకటి,
ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి మీరు. సో స్టెప్ 1 మీరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నవి ఇందాక చూసిన విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తాయి ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనబడుతున్నాయి చూసారా, ఇట్లాగా మీరు 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏమేమి కాలేజీలు కానీ స్కూల్స్ కానీ చదివారో, ఎక్కడెక్కడ చదివారో అన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా వస్తాయి. అప్లికేషన్ ఫిల్ చేశారు స్టార్టింగ్లో, దానివల్ల ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇక్కడ మీరు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత మీ ఎంసెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ ఎంటర్ చేస్తే మీ ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ అన్నవి ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, ఇంకా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆటోమేటిక్గా వస్తుంది, BIE AP ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే. ఇక్కడ మీ ఇంటర్ మార్క్స్ పర్సంటేజ్ అన్నది ఇస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూస్తే మీరు డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే పైన ఫిల్ చేసిన వాటిల్లో ఎస్ఎన్ క్లిక్ చేయండి. లేదు నాకేం చేంజెస్ ఇంకా లేవు, అన్ని కరెక్ట్గానే ఇచ్చానంటే నో క్లిక్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు అన్నది నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడుగుతుంది ఇక్కడ మెసేజ్ ఏమని, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పి. సో అప్పుడు మీరు ఓకే క్లిక్ చేసి ప్రొసీడ్ నొక్కితే మీ డీటెయిల్స్ అన్ని మీరు ఏవైతే ఎంటర్ చేశారో అవి సబ్మిట్ అవుతాయి ఎంసెట్ వాళ్ళకి. లేదు ఒకవేళ మీరు మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటున్నారంటే డీటెయిల్స్ క్లిక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి మీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఎడిట్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏవైతే తప్పిచ్చారో ఆ డీటెయిల్స్ అన్నవి కరెక్ట్గా ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు కరెక్ట్గా. సో మనకి ఫస్ట్ స్టెప్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన సబ్మిట్ నొక్కితే పర్సనల్ డీటెయిల్స్ అడిగింది, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఈడబ్ల్యూసీ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్. దాని తర్వాత మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. తర్వాత మనం ఫామ్ ని సబ్మిట్ చేసాం. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ కానీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, మొబైల్ నెంబరు. ఇక్కడ ఇంకా మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇంకా మీరు మైనారిటీ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే, లేదా ఇంటర్ టీసీ, 10th టీసీ కానీ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కన్ఫర్మ్గా. దీని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ తర్వాత స్పెషల్ కేటగిరీ, కొంతమంది ఎన్సీసీ నుంచి, స్కౌట్స్ నుంచి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ సెక్షన్ అన్నది. ఒకవేళ మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఎస్ఎన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీరు మీ డిజేబిలిటీ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో అని ఫిల్ చేయండి, సరిపోయిద్ది. ఒకవేళ మీరు ఎన్సీసీ పర్సన్ అయితే ఎస్ఎన్ ఫిల్ చేయండి. అప్పుడు మీ ఎన్సీసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. లేదు ఎన్సీసీ కాదంటే నో అని పెట్టండి. ఒకవేళ మీరు ఏమైనా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ పార్టిసిపేట్ చేస్తే ఎస్ఎన్ పెట్టండి, లేదా నో అని పెట్టండి. ఒకవేళ మీరు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అంటే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరైనా మిలిటరీలో కానీ, ఇంకా సిఆర్పిఎఫ్స్ అట్లాంటి ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఎన్ పెట్టాలి. లేదు అనుకుంటే నో అని పెట్టండి. ఇంకా స్కౌట్స్ అండ్ గైడ్స్, ఒకవేళ మీరు వీటికి సంబంధించిన వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టాలి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లేదు నేను కాదు అంటే నో అని పెట్టాలి. సో సపోజ్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ఎన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ సర్టిఫికేట్ ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇస్తారో ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాల మీరు మెన్షన్ చేశాను, డూ యూ వాంట్ టు ఎడిట్ ద ఎడ్యుకేషన్ డీటెయిల్స్. మీరు ఫామ్ ఎడిట్ చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్ చదివిన కాలేజ్ ఏదైనా తప్పు ఎంటర్ చేస్తే నేమ్ అన్నది స్టార్టింగ్లో అది మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు కరెక్ట్గా. ఇంకా మీరు నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇంటర్మీడియట్ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి, స్టేట్ సెలెక్ట్ చేసుకొని, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 9th 8th కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అనేవి బేసిక్ డీటెయిల్స్, ఇవి మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీరు హెచ్ఎల్సి ఆప్టెడ్ సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది మీకు ఎంసెట్ సంబంధించింది. ఆ సెంటర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ టిక్ చేసి ఐ డూ హియర్ బై డిక్లేర్, ఈ డిక్లేర్ మీద మీరు టిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఫామ్ మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టు. సో ఇక్కడ చూస్తే హెచ్ఎల్సీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మెనూ మీద క్లిక్ చేస్తే మీకు మీ హెచ్ఎల్సీ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఈ స్టూడెంట్కి కృష్ణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది హెచ్ఎల్సీ హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చారు. సో అయిపోయిన తర్వాత స్టూడెంట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తాడు. అప్పుడు తనకి హెచ్ఎల్సీ ఇంకా తన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంసెట్ రిజిస్ట్రేషన్ సబ్మిట్ అవుతాయి. మీరు ఫైనల్గా ఇంకా చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎంటర్ చేయాలి,
మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ మీ పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే ఎస్ అని క్లిక్ చేయాలి, మీ హెచ్ఎల్సి కూడా టైప్ చేయాలి ఇక్కడ. దీని తర్వాత మీరు మొత్తం రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి పేమెంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ లో మనకి బ్యాంక్ ఏమి ఇచ్చారంటే ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లేదా అదర్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్. లేదు పేటిఎం ద్వారా అయినా పే చేయొచ్చు, పేటిఎం నెట్ బ్యాంకింగ్ ద్వారా. సో మీరు ఇక్కడ మీ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే నొక్కితే మీకు ఈ విధంగా డెమో అన్నది వస్తుంది. ఒకవేళ మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మీకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అని చెప్పి మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇందులో మీరు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఈ విధంగా ఫామ్ లాగా వస్తాయి. పేమెంట్ సక్సెస్ అని చెప్పి ఈ విధంగా ఫామ్ లాగా మీకు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు దీన్ని కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ప్రింట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు ఉంటుంది. ఇంకా ఈ ఎంసెట్ రిజిస్ట్రేషన్ కి ఫీజు వచ్చేసి 1200 మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 600. సో ఇది మనకి కంప్లీట్ ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది. దీని తర్వాత స్టెప్ వచ్చేసి మనకి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా చేసుకోవాలో నేను దాని మీద విడిగా ఒక వీడియో చేస్తాను. ర్యాంక్ వైజ్ మీరు 2024 కాలేజెస్ లిస్ట్ చెక్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్లో మీ పేమెంట్ సరిగ్గా అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలంటే 4th స్టెప్ ఏంటంటే అదే మీ పేమెంట్ స్టేటస్ని మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద ఈ విధంగా వెబ్సైట్లో కనబడుతుంది చూసారా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కింద నో యువర్ పేమెంట్ స్టేటస్, దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ హాల్ టికెట్ నెంబరు ఇంకా మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి సరిగ్గా పేమెంట్ అయిందా లేదా సక్సెస్ఫుల్ గానీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఒకవేళ మీ పేమెంట్ కరెక్ట్గానే అయితే ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అని చెప్పి మీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. సో ఇది మనం ఈ విధంగా పేమెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు స్టేటస్. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీరు చూస్తే నో యువర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంది వెబ్సైట్ లో. దీని మీద క్లిక్ చేస్తే మీరు మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఎంసెట్ది, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ విధంగా ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇందులో మనం చెక్ చేసింది పేమెంట్ స్టేటస్, ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ స్టేటస్, సరిగ్గా రిజిస్టర్ అయ్యారా లేదా. ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు విధంగా డిస్ప్లే చేస్తుంది మెసేజ్ ఏమని, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. అంటే మీరు సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ అయ్యారు, మీ సర్టిఫికేట్స్ అన్నవి వెరిఫై చేస్తున్నారు ఎంసెట్ వాళ్ళు. దీని తర్వాత ఒకవేళ మీ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అయితే వెబ్ ఆప్షన్స్ కి వీళ్ళు ఎలిజిబిలిటీ అన్నది ఇస్తారు, లేదంటే ఇవ్వరు. మీరు సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అయిన తర్వాత ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ చేసుకోవాలనుకుంటే మీరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా రిజిస్ట్రేషన్ ఫామ్, ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే ఈ విధంగా మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. సో మీరు ఈ ఫామ్ ని ప్రింట్ తీసుకోవచ్చు, కావాలంటే ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఇది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తే చూసారా అప్పుడు ఈ ఫామ్ అనేది అడుగుతారు కన్ఫర్మ్ గా. ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ స్టెప్ మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ లో. దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చుకోవాలి. సో ఇది మనకి 7th జూలై అని స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ అన్నది. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజ్ జనరల్ కేటగిరీకి 1200, ఎస్సీఆర్ ఎస్టీ వాళ్ళకి 600. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని ఫుల్ గా చూడండి. థ్యాంక్ యూ. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కనుక మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను.